హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్టోరీతో మీ ముందుకు వద్దాం అనుకుంటున్నా. ఆ స్టోరీ ఏంటి అంటే మన స్టోరీనే, మన జీవితంలో మనం చేసే స్టోరీనే ఈరోజు మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఏంటంటే, ఒక అడవిలో ఒక పావురం ఉన్నిందంట. ఆ పావురంకి 4 పిల్లలు అనమాట. 4 పావురాలు పుట్టాయన్నమాట. తర్వాత అది పుట్టిన తర్వాత కొన్ని రోజుల దాకా చూసుకుంటూ ఉండేది. కానీ ఏమైపోయిందంటే, దానికి ఫుడ్ తీసుకురావాలి కదా పిల్లలకి. అలా పిల్లలకి ఫుడ్ తీసుకొచ్చేటప్పుడు ఆ పిల్లల్ని ఎవరైనా ఏమైనా చేస్తారేమో అని భయం ఎక్కువైపోయిందంట తల్లి పావురానికి. ఏం చేయాలబ్బా, అలా అని వీళ్ళని ఫుడ్ లేకుండా తను వాళ్ళతోనే ఉండిపోవడం కూడా కష్టమే. అలా అని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏదైనా వేటగాడు వచ్చి ఏమైనా ఇబ్బంది పెడతాడేమో అని ఇంకో రకమైన భయం. అలా భయంతో ఆలోచించిందన్నమాట తల్లి పావురం. ఆలోచించి ఆ తర్వాత ఆ 4 పావురాలకి పిల్లలకి చెప్పిందనమాట. పిల్లలారా, మీకు నేను ఒక పాట పాడతాను, ఆ పాటను నేర్పిస్తాను, ఆ పాట నేర్చుకోండి, ఆ పాట ప్రకారమే జీవించండి, మీకు ఏ ఇబ్బంది రాదు, నేను పోయి మీకు ఫుడ్ ప్రతిరోజు తీసుకొస్తాను, రోజు ఎప్పుడు ఈ పాట పాడుతూ ఉండాలి అని చెప్పిందంట. చెప్పి పాట నేర్పించిందంట. ఏం పాట అంటే, వేటగాడు వస్తాడు, వేటగాడు వస్తాడు, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, వల వేస్తాడు, వల వేస్తాడు అనిందంట. ఇంకా గింజలు కూడా వేస్తాడు, గింజలు కూడా వేస్తాడు అని కూడా అనిందంట. తర్వాత మెడలు తిప్పి మనల్ని చంపేస్తాడు, మెడలు తిప్పి మనల్ని చంపేస్తాడు అని పాట రూపంలో ఆ వేటగాడు వస్తాడు, మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు, గింజలు వేస్తాడు, వల వేస్తాడు, మనల్ని చంపేసేకి ప్రయత్నం చేస్తాడు అన్న విషయాన్ని తెలియజేయాలి అని పాట రూపంలో చెప్తే బాగా అర్థమవుతుంది అని పాట రూపంలో నేర్పించిందంట. అమ్మయ్యా, నేను మా పిల్లలకి నేర్పించేశాను, పిల్లలు కూడా చక్కగా పాడుతున్నారంట పాటని. అది విని తల్లికి ఒక ఆనందం వచ్చేసింది. ఓ, మా పిల్లలకి నో ప్రాబ్లం, నేను ఇప్పుడు వెళ్ళిపోయినా కూడా వేటగాడు వస్తే వాళ్ళు తట్టుకునే, వాళ్ళ నుంచి ఎదిరించే శక్తి మా పిల్లలకి ఇచ్చేస్తున్నాను నేను అని తనకు తాను అనుకొని ఏం చేసింది, ఫుడ్ తెచ్చేకి, ఆహారం తెచ్చేకి వెళ్ళిపోయిందంట ఆ ప్లేస్లో నుంచి. కరెక్ట్గా ఈ పావురాలన్నీ ఈ పిల్ల పావురాలన్నీ కూడా ఎగురుకుంటూ చిన్నగా ఎగురుకుంటూ చెట్టు కింద నుంచి కిందికి దిగాయంట. కింద దిగితే అప్పుడే ఒక వేటగాడు వస్తూ ఉన్నాడంట. ఇవి పాట యాజ్ యూజువల్గా వేటగాడు వస్తాడు, వేటగాడు వస్తాడు అని పాట పాడుతుంటే వేటగాడు చెవిలో పడింది అనమాట. వేటగాడు వస్తాడని ఎంత చక్కగా నేను వస్తున్నానని వాళ్ళకి తెలిసిపోయింది కదా అని టక్కుమని చెట్టు వెనక దాక్కొని చూస్తూ ఉన్నాడంట. చూస్తుంటే అవి వేటగాడు వస్తాడు, వేటగాడు వస్తాడు అని పాట పాడుతుంటే, సరే చూద్దాం, దీనికి మనం గింజలు వేసి చూద్దామని చెప్పి అలా గింజలు వేసాడంట. ఒక చెట్టు వెనక దాక్కొని వెంటనే ఆ చిలుకలన్నీ కూడా, పావురాలన్నీ కూడా మళ్ళీ ఏం చెప్పిందంటే, గింజలన్నీ వేస్తాడు అని మళ్ళీ పడిందంట. పడిన వెంటనే, అరే నేనేం చేస్తున్నాను, ఇవి చెప్పేస్తున్నాయే, సరే చూద్దాం ఏమవుతుందో అని మళ్ళీ వల వేశాడంట. ఇది యాజ్గా మూడో స్టేజ్ ఏం చెప్పించింది వాళ్ళమ్మ, వల వేస్తాడు, నీకు వల వేస్తాడు నేర్పించింది కదా, సేమ్ యాజ్గా వల వేస్తాడు అని అవి పావురాలు కూడా మళ్ళీ అవే పాట పాడినాయంట. అప్పుడు పాట పాడి కరెక్ట్గా ఎగురుకుంటా వచ్చి ఏం చేసిందంట, ఆ గింజలు తినడానికి వాళ్ళలో ఇరుక్కుపోయి వల వేస్తాడు, మనల్ని చంపేస్తాడు, మెడ తిప్పి చంపేస్తాడు అని పాట పాడుతూ అలాగే ఉండిపోయి ఇరుక్కుపోయిందంట. వెంటనే పరిగెత్తుకుంటా వేటగాడు వచ్చి ఏం చేస్తాడంట, ఆ వలలో ఉన్న ఆ పావురాలన్నీ తీసుకొని వెళ్ళిపోతాడంట. తీసుకొని మెడ తిప్పి దాన్ని చంపేస్తుంటే అవి అవే పడుతున్నాయన్నమాట. మెడ తిప్పి చంపేస్తాడు అంటూ అలాగే చచ్చిపోయాయంట ఆ వేటగాడి చేతిలో. ఆ తల్లి ఏం నేర్పించింది, వీళ్ళు ఏం చేశారు, ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇక్కడ నేను ఈ స్టోరీని మన పిరమిడ్ మాస్టర్ మానసరోవరం రామిరెడ్డి సార్ చెప్పారనమాట. దాంట్లో రాశారు, నాకు చాలా నచ్చింది, అందుకే మీ అందరికీ షేర్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ పెడుతున్నా. ఎంత చక్కగా ఉంది కదా స్టోరీ. అది మనల్ని వర్తించుకుంటే అందరికీ తెలుసు, మన కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సమస్యలు పోవాలంటే ధ్యానం చేయాలి, సమస్యలు పోవాలంటే అఫర్మేషన్స్ చెప్పుకోవాలి, సమస్యలు పోవాలంటే సంకల్ప ధ్యానాలు చేయాలి అని రకరకాలుగా మనం ఏం చేస్తుంటాము, ఎన్నెన్నో నేర్చుకున్నాం.
అన్నీ కూడా మనం నేర్పడంలోనే ఉంది, ఆచరణలో లేదు. ఆ పావురాలకు ఏమైపోయింది, పాట రూపంలో పాడుతుంది కానీ దానికి మీనింగ్ ఏంటో తెలియదు, దాన్ని తనకు ఎలా అనువర్తించుకోవాలో తెలియలేక అవన్నీ చచ్చిపోయినాయి, ఇబ్బంది పడినాయి. మనం కూడా అలాగే సమస్యలు కష్టాలు వస్తాయి మనిషికి. ధ్యానం చేయండి అంటే ధ్యానం చేస్తే సమస్యలు పోతాయి కదా, పోగొట్టుకోవడానికి ధ్యానం చేయాలి కదా నేను అన్న ఆలోచన మనలో చాలామందికి లేదు, టైం లేదనేస్తున్నాం. అంటే ఇక్కడ ఏమని అర్థము, మనం సమస్యలే మనకు ఆనందంగా ఉన్నట్టుంది, సమస్యలోనే మునిగిపోవాలని ఉంది. పైకి మాత్రం మనం ఏం చెప్తున్నాం, సమస్యలున్నాయి, కష్టాలున్నాయి, అనారోగ్యాలున్నాయి, దుఃఖం ఉంది అంటున్నాం. కానీ పరిష్కారం కనిపిస్తున్నప్పుడు ఆ పరిష్కారం వైపు మనం ఎందుకు అడుగేయటం లేదు? ఆ పరిష్కారాన్ని సూచిస్తున్నప్పుడు ఆ పరిష్కారానికి కొంత సమయాన్ని కేటాయించి మనం ఎందుకు మనల్ని మనం మార్చుకోవటం లేదు? ఇక్కడ ఈ పావురాలు కూడా వాళ్ళ అమ్మ నేర్పించిన పాఠాలని కరెక్ట్గా పాడినాయి, కానీ అర్థం తెలియక దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేక ఇబ్బంది పడింది. అంటే ఇక్కడ మనం ధ్యానం చేస్తే బాగుంటుంది వినడంతో సరికాదు, అఫర్మేషన్స్ చెప్పుకుంటే సక్సెస్ అవుతాము అని తెలుసుకుంటే సరిపోదు. తెలుసుకోవడం, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఆచరణ చేస్తేనే మన జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనందరం కూడా పావురాల పిల్లల్లాగా తయారైపోతున్నాము. ఎందుకు అనుకుంటే మన కోపం రావచ్చు ఈ మాట అంటే, కానీ నిజం అదే. మనం ధ్యానం చేయండి అబ్బా, ఆరోగ్యం బాగుతుంది, సమస్యల పరిష్కారం జరుగుతుంది అంటే ఎక్కడ మేడం, టైం లేదు. ఏం చేయాలా మేడం, కుదరటం లేదు. ప్రయత్నం చేస్తే కదా, సమయాన్ని కేటాయిస్తే కదా. నీ సమస్యలే నీకు ఆనందంగా ఉన్నట్టు, సమస్యలోనే ఆ ఊబిలోనే ఉరికిపోతామన్నట్టుగా టైం లేదు అనుకుంటూ దాన్ని కాస్త సమయాన్ని కేటాయించి దాన్ని ఆచరణ చేసి ధ్యానం చేస్తే నిజంగా జరుగుతుందా అని మనం ఆచరణ చేస్తే, పాటిస్తే, అందులో మర్మం మనకు అర్థమైతే మన జీవితం ఆనందం. ఆ పాటకు పావురాలకు అర్థం తెలిసి దానికి అర్థం తగ్గట్టుగా అది నడుచుకొని నింటే వేటగాడు వచ్చి తనకి గింజలేయాల్సిన పని లేదు. గింజలేసినప్పుడు అది అర్థం చేసుకొని గింజలేస్తున్నాడని వెనక్కి వెళ్ళిపోవచ్చు. వేటగాడు వస్తున్నాడు అన్నప్పుడే అది ఎగిరిపోయి ఉండొచ్చు. ఆ ఫస్ట్ స్టేంజ్ అర్థమయ్యింటేనే చాలు, అన్నీ వెళ్ళిపోయి ఉండొచ్చు. వేటగాడు వస్తాడు తెలిసినప్పుడు వేటగాడు మనకు ఇబ్బంది పెడతాడు లాస్ట్ స్టేంజ్ ఉంది కదా, ఆ మొత్తం స్టేంజ్ అర్థమైపోయి ఉంటే ఆ పావురాలు తన జీవితాన్ని నాశనం చేసుకో. మన జీవితాలు కూడా అంతే. మనం ఏం చేస్తున్నాము, మనకు అన్నీ అర్థమవుతున్నాయి, నాకు సమస్యలున్నాయి, కష్టాలున్నాయి, బాధలున్నాయి, దుఃఖాలున్నాయి, సంబంధ బాంధవ్యాలలో ఇబ్బందులున్నాయి, డబ్బు సమస్య ఉంది, అన్నిటికీ పరిష్కారము కేవలం ధ్యానం మాత్రమే. విశ్వశక్తి ద్వారా మనం ఏదైనా మార్చుకోవచ్చు, ఎంతైనా మన జీవితాన్ని మనం మన చేతిలో పెట్టుకోవచ్చు. ఈ కష్టాలకి, సమస్యలకి, బాధలకి అన్నిటికీ కారణం నేనే అన్న జ్ఞానం మనకు అర్థమయ్యి దాన్ని ఆచరణ వైపుగా, అంటే ఆ శక్తిని మనము తీసుకోవడం విషయం పైన ధ్యానం అనేది కేటాయించింటే మన జీవితాలు నిజంగానే ఎంత బాగుంటుందో. కాబట్టి ఫ్రెండ్స్, ఒకటే రిక్వెస్ట్, సాధన చేద్దాము. ధ్యానానికి సమయం లేదని మాత్రం దయచేసి చెప్పదండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన జీవితం మార్చుకునే ఉద్దేశం లేదా మనకి? నిజంగానే ఉంటే, నిజంగానే మీ జీవితం, మీ కుటుంబం యొక్క జీవితం బాగుండాలి అంటే, మీ పిల్లలు చక్కగా జీవించాలి అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకు ధ్యానం నేర్పించాలి అన్న ఆ జిజ్ఞాస మీలో రావాలి. చిన్నప్పటి నుంచే ధ్యానం పిల్లలకి నేర్పిస్తూ ఉంటే, ఈ చిన్నగా పావురం ఏం చేసింది, చిన్నప్పటి నుంచే ధ్యానం దానికి చక్కగా పాటల రూపంలో తన కష్టాన్ని చెప్పింది కదా. అలా మనం కూడా స్పిరిచువాలిటీని చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేసేసి దానికి అర్థం చెప్పి మనకు అఫర్మేషన్స్ రూపంలో, థ్యాంక్ యూ అన్న రూపంలో మనం పిల్లలకి చిన్నగా బోధిస్తూ ముందు మనం చేయాలి ఆ పనిని. మనం చేస్తూ అక్కడ పెద్ద పావురం ఒక మిస్టేక్ ఏమంటే తను చెప్పింది కానీ పిల్లలకి అది డెమో చూపించలేదు.
చూసావా ఇక్కడ వేటగాడు వస్తున్నాడు, పరిగెత్తుకు రండి 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 అని వెంటనే పిలుచుకురావడము. చూసావా అక్కడ ఒక పావురానికి ఎలా జరిగింది, వేటగాడు వచ్చాడు, గింజలేసాడు, వల వేశాడు, చూడండి మెడలు తిప్పి ఎలా చేసేసాడు అని చూపించి ఉంటే ఆ తల్లి నిజంగానే ఆమె సార్థకత వచ్చేది తను నేర్పించిన పాటకి. తనకేమో ఆశ ఉంది పిల్లలు బాగుపడాలని, కానీ తను ప్రాక్టికల్గా వాళ్ళ పిల్లలకి చూపించలేకపోయింది. ఎందుకంటే తను చూసి చూపించాలి. అలా మనం కూడా ముందు మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా ధ్యానం చేస్తూ పిల్లలకు ధ్యాన జీవితాన్ని అలవాటు చేస్తే నిజంగా అద్భుతమైన జీవితం మనందరిదే అవుతుంది. మరొక్కసారి మీ అందరికీ విన్నవించుకుంటున్నా, దయచేసి ధ్యాన సాధన ప్రారంభించండి. కనీసం ఈ రోజు నుంచైనా 15 నిమిషాల నుంచి మన సాధన ప్రారంభించండి. మన ఆరోగ్య సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, ప్రతి ఒక్క ఏ సిచ్యువేషన్ వచ్చినా మనం ఎదుర్కొనే శక్తి మనతో పాటు మన పిల్లలకి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం నేర్పించిన వాళ్ళం అవుతాము. ఏ సమస్యలు వస్తూ ఉంటాయి, ఆ సమస్యల్ని అధిగమించటానికి మనకు శక్తి కావాలి. ఆ శక్తిని మనం ధనం ద్వారా పొందవచ్చు అన్న జ్ఞానం తెలుసుకొని ఆచరణ చేస్తూ మనం ఆ ఆచరణ పిల్లలకి నేర్పిస్తూ మన జీవితాన్ని, మన పిల్లల జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన గ్రామము, మన ఊరు, మన దేశము, మన ప్రపంచాన్ని కూడా మనం మార్చేంత శక్తివంతులం అవుతామంటే అతిశయోక్తి కాదు. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా ధ్యానం చేద్దాం, ఆచరణ చేద్దాం, చక్కగా మన జీవితాన్ని మనల్ని మనం మార్చుకుందామా. థ్యాంక్ యూ సో మచ్.